పాకిస్తాన్ మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుందని చెప్పి మీర్ బలోచ్ ఈ ఎంటైర్ బలూచ్ మూవ్మెంట్ మొత్తాన్ని ముందుకు తీసుకొస్తుంది ఆ వ్యక్తి. ఆయన ఏమంటాడు, పాకిస్తాన్ మీకు ఢిల్లీలో జరిగిన ద్వారా ఒక సిగ్నల్ ఇస్తుంది, మీ మీద ఒక యుద్ధానికి వద్దామని. వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ కూడా మీరు చూడండి 20% వాళ్ళు హైక్ చేశారు. డిఫెన్స్ బడ్జెట్ 20%. తినడానికి తిండి లేదు. పుతిన్ అడుక్కోవాలి, డీజేటీ అడుక్కోవాలి, షీ జిన్పింగ్ అడుక్కోవాలి. ఎవరి దగ్గర ఏ కరెన్సీ వస్తే కరెన్సీ రుమాలు వేసుకునే ఈ బ్యాచ్ కూడా డిఫెన్స్ మీద 20% బడ్జెట్ హైక్ చేసిందంటే ఇంకా దేనికి? పెద్ద యుద్ధం చేస్తే దేశం కొట్టుకుపోతుంది. చిన్న యుద్ధం గానీ జరిగితే యుద్ధాలన్నీ కంటిన్యూస్ గా ఉంటే ఎవరెవరైతే ఈ ఆర్మీ మిలిటరీ ఫీల్డ్ లో ఉన్నారో ఈ వంకాయ మునీర్ వీళ్ళందరూ ఈ బ్యాచ్ మొత్తానికి బాగా డబ్బులు ముడతాయి, వేరే దేశాల నుంచి సొంత దేశం నుంచి కూడా. ఆ ప్లాన్ కి భారతదేశంతో ఒక గొడవ పడదాం. ఆయన ఇస్తున్న స్టేట్మెంట్స్ చూడండి మీరు. రిలీజియన్ పట్టుకొస్తాడు ఆయన. పాకిస్తాన్ మిలిటరీ మీద అంటే మనం బురద జల్లితే అది మిజైల్స్ కింద మారే సత్తా ఉందండి. ఎందుకంటే వాళ్ళ మిలిటరీ మొత్తం అల్లాకి ఫౌజ్ అండి. పెహల్గాం ముందు ఆయన రెచ్చగొట్టిన స్పీచ్ కూడా అలాంటిదే ఉంది. మీరు జాగ్రత్తగా చూడండి. ఆయన రెచ్చిపోయిన ప్రతిసారి ఇలాంటిది ఏదో దారుణం జరుగుతూనే ఉంది. అందుకని మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. అండ్ వీ నీడ్ టు టాకిల్ దిస్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.